స్వరాజ్యలక్ష్మి వివాహమై వారం దాటింది. క్రమంగా ఇల్లు సర్దుమణిగింది. పెళ్ళికొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. ఒకరిద్దరు మరికొంతకాలం ఉండి తమ ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు వెతుకుదాం అనుకున్నారు. కానీ అలవాటు లేకుండా తక్కువ, వీళ్లతో ఎక్కువ రోజులు బ్రతకడం కష్టమని నిశ్చయించుకుని అయిష్టంగానే వెళ్ళిపోయారు. ఆదిలక్ష్మికి రికార్డింగ్ లేకపోయినా ఓ రోజు ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళింది. తన ఉత్తరానికి వైవీరావు నుంచి సమాధానం వచ్చిందేమో కనుక్కోవడానికి. ఆ సెక్షన్ హెడ్ నీలిరంగు కవర్ ఇచ్చి చెప్పాడు, మీ అక్కయ్య పెళ్ళికి వచ్చినప్పుడు నీకు పరిచయం చేయమని ఒకతను కోరాడమ్మా. నిన్ను చూపించాను, మాట్లాడావా? చాలామంది మాట్లాడారండి. పెళ్ళి హడావిడిలో గుర్తులేదు. నీ పేరు శృతి అని అతనికెలా తెలుసో? నీకు నాకు మీ అమ్మకు మేరీకి తప్ప ఇతరులకు ఈ రహస్యం తెలియదన్నావు కదా. శృతి అని అడిగాడా? ఆశ్చర్యంగా అడిగింది ఆదిలక్ష్మి. అవును. ఎవరో మరి. నాతో ఎవరూ మాట్లాడలేదండి. నీ టీవీ ప్రోగ్రాం గురించి ఏం చేసావు? మా నాన్నగారిని అడగాలంటేనే భయం. నా పెళ్ళయ్యాక మా ఆయన అంగీకారంతో పాడతాను చెప్పింది ఆదిలక్ష్మి. చిన్నగా నవ్వి అడిగారాయన, అయితే సంబంధాలు వెతికావా? బదులుగా ఆదిలక్ష్మి చిరునవ్వు నవ్వింది. బయటికి వచ్చాక కవర్ని చింపి ఉత్తరాన్ని బయటకు తీసి మడతలు విప్పింది. హైదరాబాద్. డియర్ కుమారి శృతి గారు, మీరు రాసిన సమాధానం అందింది. మెనీ థ్యాంక్స్. నా స్నేహాన్ని అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. మళ్ళీ మీ పాటని రేడియోలో వినే అదృష్టాన్ని ఏఐఆర్ వాళ్ళు ఎప్పుడు కలిగిస్తారా అని రోజు ఆశతో లలిత సంగీత కార్యక్రమం వింటున్నాను. మీ గలంలో దేవుడు అమృతం నింపి పంపించాడనుకుంటాను. మీ పాత పాటలని వింటూ ఉంటే ముఖ్యంగా అరుదైన అలుక నగుమోములో కులుక. మీరు ఫోన్ చేస్తారని ఎదురు చూశాను, కానీ మీ నుంచి ఫోన్ రాలేదు. నెంబర్ రాయడం మర్చిపోయారనుకుంటా. కింద రాస్తున్నాను. మా అక్కయ్యకి సంగీతం నేర్పించారు మా నాన్నగారు. చిన్నప్పుడు దగ్గరే కూర్చుని అది నేర్చుకోవడం, వినడం వల్ల అనుకుంటాను నాకు ఈ పాటల పిచ్చి. ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళ పెళ్ళయింది. ఆ పెళ్ళికి కానీ మీరు హాజరయ్యారా? ఎర్ర చీర కట్టుకుని వచ్చారా? దీనికి సమాధానం రాయండి. ఒకే ఊళ్ళో ఉన్నాం. ఎప్పుడైనా ముఖాముఖి కలుసుకుందాం అని ఉంది. వచ్చే గురువారం నా పుట్టినరోజు. మీకు వీలుంటే బిర్లా టెంపుల్కి రండి. తెల్ల బట్టలు వేసుకుంటాను. జేబులో మీరు రాసిన ఉత్తరం పెట్టుకుని వస్తాను. కవర్ మీద మీ చేతి రాతని గుర్తుపట్టగలరుగా? ఉంటుంది. వస్తాను. ఆశిస్తూ నమ్ముతూ మీ వైవీరావు. ఆ ఉత్తరాన్ని చదివి అందులోని ఫోన్ నెంబర్ని చూసి అతనికోసారి ఫోన్ చేస్తే ఏమవుతుంది అనుకుంది. మళ్ళీ స్టేషన్కి వెళ్ళింది. ఓసారి ఫోన్ చేసుకుంటానండి కోరింది. అలాగే అని చెప్పారాయన. ఆ నెంబర్ని డయల్ చేసింది. అవతలి వైపు ఫోన్ ఎత్తగా ఆదిలక్ష్మి అని చెప్పబోయి వెంటనే, హలో, నా పేరు శృతి, వైవీరావు గారితో మాట్లాడాలి, కనెక్ట్ చేస్తారా? జస్ట్ ఎ మినిట్ అవతలి నుంచి వినిపించింది. ఆదిలక్ష్మి ఊపిరి బిగబట్టి అతను లైన్లో రావడానికి వేచి చూసింది. ఏం మాట్లాడాలా అని ఆలోచిస్తూ ఆమెకి ఎంతో ఎగ్జైటింగ్గా అనిపించింది. అవతల స్విచ్ బోర్డులో ఉన్న శాస్త్రి అప్పుడే వినాయకరావు అని పిలవగా క్యాంటీన్లో టీ కోసం స్విచ్ బోర్డ్ని ఓ మిత్రుడికి అప్పగించి వెళ్ళాడు. ఆ మిత్రుడు వైవీరావు కోసం అతడి సెక్షన్లో ఎంక్వైరీ చేస్తే అతను బయటకు వెళ్ళినట్లు తెలిసింది. ఆ సంగతి శృతితో చెప్పాడు. వీలుంటే వైవీరావు గారికి చెప్పండి నేను ఫోన్ చేశానని. వెంటనే ఆదిలక్ష్మి ఫోన్ పెట్టేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఓ ఇన్లాండ్ కవర్ కొని వైవీరావుకి జవాబు రాసింది. వైవీరావు గారికి మీ ఉత్తరం ఇందాకే అందింది. మీకు ఫోన్ చేశాను, కానీ మీరు బయటకు వెళ్ళారని ఆపరేటర్ చెప్పాడు. నేను ఫోన్ చేయలేదన్న నింద ఇక నా మీద వేయకండి. మీరు నా పాటని ప్రతి ఉత్తరంలో మరీ పొగడకండి, సిగ్గేస్తుంది. నాకన్నా బాగా పాడేవాళ్ళు ఎంతమంది లేరు? ఎర్రచీర కట్టుకుని పెళ్ళికి హాజరవడం నిజమే. మీరు ఆ పెళ్ళికి వచ్చారా? అరరే, భలే మిస్ అయ్యామే ఆ పెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ, ఓసారి పెన్నిస్తారా అడిగాడు ముసలాయన ఆదిలక్ష్మిని. ఆదిలక్ష్మి రాయడం ఆపి ఆయనకి తన బాల్ పెన్ ఇచ్చింది. ఆయన దాంతో మనీ ఆర్డర్ ఫామ్ నింపాడు. తేదీ వేసి సంతకం చేయడానికి ప్రయత్నించాడు, కానీ పెన్ను రాయలేదు. చేత్తో విదిలించి మళ్ళీ రాశాడు. ఇంక అయిపోయినట్లుందండి తిరిగి ఇచ్చేసి చెప్పాడాయన. ఆదిలక్ష్మి కూడా రాసి చూసింది, కానీ రాయలేదు. గట్టిగా 4-5 సార్లు విదిలించి మళ్ళీ రాసింది. పెళ్ళి పక్కన కూతురు అని రాయగానే మళ్ళీ రాయడం ఆగిపోయింది. విసుగ్గా అటు ఇటు చూసింది.
పెన్ అడగడానికి పోస్ట్ ఆఫీసులో ఎవరూ లేరు. ఆదిలక్ష్మి బయటకు వస్తూ ఉంటే ఓ ముసలాయన పిలిచి పెన్నిచ్చాడు. దాన్ని కౌంటర్లోని వ్యక్తి నుంచి తీసుకున్నారాయన. ఆ ఉత్తరం పూర్తి చేద్దామనుకున్న ఆదిలక్ష్మిని కౌంటర్లోని వ్యక్తి మాటలు వినపడ్డాయి విసుగ్గా. పెన్ లేకుండా నేను మీకు ఎంఓ రసీద్ ఎలా ఇస్తాననుకున్నారండి? ఆదిలక్ష్మి ఇక ఉత్తరం రాయకుండా కింద సంతకం చేసి గబగబా చిరునామా రాసి దాన్ని ముసలాయనకి అందించి చెప్పింది, థ్యాంక్స్ అండి. ఆ ఇన్లాండ్ కవర్ని అతికించి పోస్ట్ డబ్బాలో పడేసి బస్ స్టాప్ వైపు నడిచింది ఆ ముసలాయన. ఆదిలక్ష్మి దగ్గర పెన్ తీసుకుని ఉండకపోతే తను రాయాలనుకున్న వాక్యం ఆ పెళ్లి కూతురు ఎవరో కాదు, స్వయాన నా అక్కే అని రాసి ఉండేది. కానీ ఇంకైపోయి ఆ అవకాశం ఆదిలక్ష్మికి రాలేదు. ఆ విధంగా పరిచయస్తులైన ఆ ఇద్దరు ఇంకా అపరిచితుల్లానే కంటిన్యూ అవసాగారు. ఆ రోజు ఉదయం 5:30కే లేపాడు శాస్త్రి వినాయకరావుని. లేచి నీళ్లు పట్టు, ఇవాళ నీ వంతు అని చెప్పాడు. ప్లీజ్ రా, ఎల్లుండి నేను పడతాను, చలిగా ఉంది, నీవు పట్టు అని బతిమిలాడాడు వినాయకరావు. పడితే పట్టు, లేకపోతే లేదు, తర్వాత లేపలేదంటే మాత్రం నేను ఒప్పుకోను. తప్పలేదు. ఇక వినాయకరావు లేచి 2 బకెట్లు స్టీల్ బిందెతో పంపు దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ నీళ్ల కోసం సిద్ధంగా ఉన్నారు చాలామంది. అందరికన్నా ముందర బిందెలో నీళ్లు పట్టుకుంటూ ఆదిలక్ష్మి కనిపించింది. ఆమె పక్కనే 4 బకెట్లు 2 గంగాలాలు ఉన్నాయి. ఆమెదైతే కానీ తనకి నీళ్లు పట్టే అవకాశం రాదని అద్దెకున్న మిగతా వాళ్ళు క్యూలో తమ పాత్రలను ఉంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆదిలక్ష్మి బిందె నిండాక ఆగి చెప్పాడు వినాయకరావు, ఈ 2 బకెట్లలో ఈ చిన్న బిందెలో నీళ్లు పట్టుకుని వెళ్తానండి, వాటిని క్యూలో ఉంచండి చెప్పింది ఆదిలక్ష్మి. క్యూలో ఉంచితే వీటి వంతు వచ్చేసరికి నీళ్లు రావు. ఆ సంగతి మీకు తెలిసే ఇంత ఆలస్యంగా వచ్చారా? ముందు రావాల్సింది. మా అందరిది అయ్యేదాకా ఆగండి. అంటే స్నానం చేయకుండా ఆఫీస్కి వెళ్ళమంటారా అని అడిగాడు వినాయకరావు అసహనంగా. నేనలా అనలేదు, ఆగమంటే మీ ఉద్దేశం అంతేగా. ఆదిలక్ష్మి జవాబు చెప్పలేదు. మాట్లాడరే, మీరు జరగండి ముందు. జరగను. నీళ్లు మీకెంత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం అంత గట్టిగా చెప్పింది ఆదిలక్ష్మి. చీచి, వెదవ కొంప, వెదవ పంపు, ఇంటి వాళ్ళలో ఒక్కళ్ళకు కూడా మేనస్ లేదు. మమ్మల్ని తిడతారేం? తిట్టాలని సరదాగా ఉంటే నీళ్ళివ్వని ప్రభుత్వాన్ని తిట్టండి. ఓట్లేసి గెలిపించారుగా, నేనేం గెలిపించలేదు. మరి నేను గెలిపించానా? మీలాంటి వాళ్ళంతా నీళ్ల సమస్యని అర్థం చేసుకోకుండా మా లావుగా ముందుకు వచ్చి 2వ సారి కూడా గెలిపించారుగా. నేను తెలుగుదేశం అభిమానిని కాను, ఎన్టీఆర్ అభిమానిని కానే కాను. అయితే క్యూలో ఉండండి, మీ బకెట్లు బిందెలు వచ్చే వరకు. ఇంతకీ నీళ్లు పట్టుకొనివ్వరంటారు. మావి నిండితే గాని పట్టుకొనివ్వను. పళ్ళు పటపటా కొరికాడు వినాయకరావు. మీ కోపం వినపడిందిలేండి, కానీ ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరు, వెళ్ళండి చెప్పింది ఆదిలక్ష్మి. వినాయకరావు ఒక్క ఉదుటున ఆమె పట్టి పెట్టుకున్న బిందెలోని బకెట్లోని నీళ్ళన్నీ తన వాటిలో కుమ్మరించుకున్నాడు. ఏయ్, ఇదేం పని అరిచింది ఆదిలక్ష్మి కోపంగా. వంగి వినాయకరావు నాలికతో తన బిందెలోని నీళ్ళని ఎంగిలి చేసి 2 చేతులతో 2 బకెట్లను తీసుకుని గదిలోకి వెళ్ళాడు. ఏమ్మా, ఏంటి అరుస్తున్నావు? రవణమూర్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చి అడిగాడు. ఆదిలక్ష్మి జరిగింది చెప్పింది. ముందు అతని బిందెలో నీళ్లు తీసి మన బిందెలో పోయి ఎంగిలి చేసి వెళ్ళాడు నాన్నగారు. వీళ్ళమ్మ కడుపు కాల, ఎంత అప్రాచ్యుడు మనకి దాపురించాడు. వినాయకరావు వచ్చి బిందెను అందుకుని ఆదిలక్ష్మి వంక రమణమూర్తి వంక చూసి చెప్పాడు వెళ్ళబోతూ, నన్ను నీళ్లు పట్టుకొనివ్వకపోతే ఇలా చేస్తానన్నమాట. యు ఆర్ ఏ రోగ్, పచ్చి దొంగవి అరిచింది ఆదిలక్ష్మి కోపంగా. రోగ్ అంటే దొంగవి కాదు అర్థం, దొంగన్న రోగన్న అది కాదు అర్థం. ఒరే వినాయకం, ఎన్నిసార్లు చెప్పానులా ఇంటాయంతో పోట్లాడవద్దని. బయటకు పరిగెత్తుకు వచ్చాడు శాస్త్రి. ఇంటాయంతో కాదు, ఇవాళ వెరైటీగా ఇంటైన కూతురితో చెప్పాడు వినాయకరావు. అతన్ని లోపలికి లాక్కెళ్ళాడు శాస్త్రి. చూశారా నాన్నగారు, ఇతగాడి ఆగడం, ఎలాగైనా ఇల్లు ఖాళీ చేయించి ఏర్పాటు చేయండి, లాయర్ గారితో మాట్లాడండి చెప్పింది ఆదిలక్ష్మి ముక్కుపుటాలు అదురుతుంటే. త్వరలో వాళ్ళాట కట్టిస్తాను. భుజం మీద తువాల్ని దులిపి మళ్ళీ భుజం మీద వేసుకుని చెప్పాడు రమణమూర్తి. ఆదిలక్ష్మి పెళ్లిలో వినాయకరావు కాఫీ గ్లాస్ అందిస్తూ ఉండగా అతని చేతివేళ్లు తగలడం వల్ల ఓ రకమైన అనుభూతి ఆ క్షణంలో ఆ కోపంతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కానీ వినాయకరావు విషయంలో అలా జరగలేదు. అదింకా అతని మనసులో తాజాగానే ఉంది. ఆ రోజు గురువారం. నిజానికి వినాయకరావు పుట్టినరోజు ఆ రోజు కాదు. కానీ శృతిని ఆహ్వానించడానికి, ఆమెని చూడటానికి అలా అబద్ధం ఆడాడు. శాస్త్రితో సంగతి చెప్పాడు లంచ్ అవర్లో. అలాగా, గుడ్ లక్.
మొన్న ఫోన్లో మిస్ అయ్యావు, ఇవాళైనా కలు చెప్పాడు శాస్త్రి. అసలు వస్తుందో రాదో అనుమానం వ్యక్తం చేశాడు వినాయకరావు. ఇలాంటి వ్యవహారాలు అనుమానాలతో మొదలవకూడదు. గుడ్ లక్. సైకిల్ మీదెళ్లకు, బావుండదు. ఓ గంట ముందే పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఇస్త్రీ ప్యాంట్ షర్ట్ తొడుక్కున్నాడు. దట్టంగా పౌడర్ కొట్టుకున్నాడు. సెంటు రాసుకున్నాడు. మడత నలకుండా కుర్చీలో కూర్చుని టైం అవడం కోసం వేచి ఉన్నాడు. ఆదిలక్ష్మి కూడా తల్లితో ఫ్రెండ్ పుట్టినరోజు పార్టీకి వెళ్ళాలని చెప్పి తయారవసాగింది. వినాయకరావు ఇంటికి తాళం వేసి బయలుదేరాడు. మరో 5 నిమిషాల్లో ఆదిలక్ష్మి బిర్లా టెంపుల్కి వైవీరావుని చూడ్డానికి బయలుదేరుతూ ఉండగా సన్నగా చినుకులు పడసాగాయి. 5 నిమిషాల్లో వర్షం పెరిగింది. ఇంత వర్షంలో ఏం వెళ్తావు, మానేయ్ చెప్పింది కనక మహాలక్ష్మి. వస్తానని చెప్పానే, వెళ్ళకపోతే బాగుండదు. వర్షం వచ్చిందంటే ఎవరు ఏమనుకోరు. నువ్వు ఇవ్వాలనుకున్న బహుమతి రేపు ఇవ్వచ్చు. ఆటోలో బిర్లా టెంపుల్ బస్టాప్ దాకా వెళ్ళిన రెయిన్ కోట్ లేదు కాబట్టి తడుస్తూనే కొండెక్కాలి అనుకుని వెళ్ళడం విరమించుకుంది ఆదిలక్ష్మి. రాత్రి 8:30 దాకా బిర్లా టెంపుల్ కొండ మీద శృతి కోసం ఎదురు చూసి తడిసి ముద్దైన వినాయకరావు ఇంటికి చేరుకున్నాడు. వచ్చిందా అడిగాడు శాస్త్రి ఆసక్తిగా. రాలేదు, వర్షం కదా. ఇంకో సంవత్సరం దాకా పుట్టినరోజునే అబద్ధాన్ని ఆడలేవు. చక్కటి అబద్ధాన్ని వర్షం వృధా చేసేసింది సానుభూతిగా చెప్పాడు శాస్త్రి. మర్నాడు ఉదయమే ఫస్ట్ బస్సులో దిగాడు వినాయకరావు మావయ్య షణ్ముగరావు. సరాసరి వినాయకరావు ఇంటికి ఆటో వేసుకుని వచ్చేశాడు. తనని నిద్రలేపిన మావయ్యని చూసి ఆశ్చర్యపోయాడు వినాయకరావు. ఏంటిలా వచ్చావు, కోర్టులో పనుందా అడిగాడు లేచి కూర్చుని. నీతోనే పనుండి వచ్చాను చెప్పాడాయన. నీ వయసు 10 ఏళ్ళు తగ్గినట్లు అనిపిస్తోంది మావయ్య. ఆయన్ని దీక్షగా చూసి చెప్పాడు వినాయకరావు. జుట్టుకి రంగేసుకుంటున్నావన్నమాట అని డైరెక్ట్గా అడిగి చావచ్చుగా. అవును వేసుకుంటున్నాను. ఏం తప్పు కాదు, మంచి పని చేసావు. సరే బాత్రూంలోకి వెళ్ళొస్తానుండు మావయ్య. ఆ స్టవ్ కాఫీ కలుపుకోవడానికేనా? అవును. ఆ సీసాలోంది కాఫీ పొడియేనా? అవును. పొద్దున్నే కాఫీ లేకపోతే తలనొప్పి. నేను ఆ పని చేస్తాను, నువ్వు నీ పనులు చూసుకోరా. బ్రష్ చేసుకుంటూ వినాయకరావు ఆలోచించసాగాడు. ఆయన ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోగలిగాడు. సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకోవడం ఎంతమాత్రం తనకి ఇష్టం లేదు. ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించడం ఎలా? వినాయకరావు ఆలోచించసాగాడు. నాకు ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదంటాడు? పల్లెటూరు పిల్ల, చదువు లేదు అంటే కాలొంకర కన్నొంకర అయినా చదువు కాదు ముఖ్యం, గుణం అంటాడు. నాకు నాగరికం ముఖ్యమంటూ ఉంటాడు తను. పట్నం వాసం చేస్తూ ఉంటే అదే అలవాటవుతుంది ముసలమ్మకైనా అంటాడు మావయ్య. అప్పటికే ఆయనకి తనకి కోపం రాజుకుంటుంది. నాకు ఇష్టం లేదంటాడు. ఆ సంగతి చిన్నప్పుడే చెప్పచ్చుగా అంటాడు. చిన్నప్పుడు ఇలాంటివి తెలివిగా అంటాడు తను. ఇప్పుడు ఇవన్నీ తెలిసేంత పెద్దవాడివయ్యావు కదరా కుర్రకుంక అంటాడాయన. టవల్తో మొహం తుడుచుకుంటూ వచ్చిన వినాయకరావుతో షణ్ముగరావు చెప్పసాగాడు. సుబ్బలక్ష్మి, నేనేం కుర్రకుంకని కాదు, అన్నీ తెలిసేంత పెద్దవాణ్ణయ్యాను చెప్పాడు వినాయకరావు కోపంగా. అతని కోపానికి షణ్ముగరావు శాస్త్రితో పాటు వినాయకరావు కూడా ఆశ్చర్యపోయాడు. అన్నీ ముందే ఊహించుకుని తను అనవసరంగా కోపం పెంచుకుంటున్నానని గ్రహించి సిగ్గుపడి ఆగాడు నెమ్మదిగా. చెప్పు మావయ్య. సుబ్బలక్ష్మి పెళ్లి గురించి నీకు ఉత్తరం రాశాను. ఇంతదాకా నీ నుంచి జవాబు రాకపోవడంతో ఉత్తరాల్లో కంటే స్వయంగా మాట్లాడడం మంచిదనుకుని వచ్చాను. ఇందా కాఫీ తాగు చెప్పారాయన గ్లాస్ అందించి. మీ ఉత్తరం ఏది అందలేదు మావయ్య అబద్ధమాడాడు వినాయకరావు వెంటనే. అందకపోవడం ఏంట్రా? స్టాంపులు సరిగ్గా అంటించి అడ్రస్ కూడా కరెక్ట్గా రాస్తేను. అలాగా? ఎందుకని మావయ్య? అందలేదు అమాయకంగా అడిగాడు వినాయకరావు. శాస్త్రి ఇట్టే కనిపెట్టాడు వినాయకరావు అబద్ధాన్ని. వెంటనే షణ్ముగరావుతో చెప్పాడు వినాయకరావుకి సపోర్ట్గా. నాకు అదే అర్థం కాలేదండి. నాతో మొన్ననే వినాయకం అన్నాడు. స్టాంపులు సరిగ్గా అంటించి అడ్రస్ కరెక్ట్గా రాసిన మావయ్య ఉత్తరం ఎందుకో అందలేదు అని. అది అందకుండానే నీకెలా తెలిసిందిరా నేను నీకు లెటర్ రాసిన సంగతి అడిగాడైనా. వినాయకరావు వంక గుచ్చి చూస్తూ అతను శాస్త్రి వంక కోపంగా చూసి చెప్పాడు. సుబ్బులు రాసిన ఉత్తరంలో ఆ సంగతి రాసింది. సుబ్బులు నీకు ఉత్తరం రాసిందా? ఏమని ఆసక్తిగా అడిగాడైనా. గాజులు రిబ్బన్లు లాంటివి కొని పంపమని. అంతవరకే రాసిందా? అవును, అంతవరకే రాసిందని చెప్పాడండి చెప్పాడు శాస్త్రి. అంతవరకే రాసింది చెప్పాడు వినాయకరావు శాస్త్రి వంక కోపంగా చూస్తూ. నాకు తెలియక అడుగుతాను, నీకొచ్చిన ఉత్తరాలన్నింటి గురించి ఈ అబ్బాయి చెప్తున్నాడేంట్రా అడిగాడు షణ్ముగరావు. అది మా ఇద్దరికీ అలవాటండి. నా ఉత్తరాల గురించి కూడా వినాయకరావుకి చెప్తూ ఉంటానండి చెప్పాడు శాస్త్రి. లాంఛనంగా పెళ్లి చూపులు జరగాలని శాస్త్రం. నీవక్కడికి రావడానికి
ఎప్పుడు వీలవుతుందో చెప్తే ఏ రోజు రావాలో చెప్తాను. ఆయన తన భుజాన వేలాడే పంచాంగం తీసి చెప్పాడు. ఇప్పట్లో సెలవు దొరకదు మావయ్య చెప్పాడు వినాయకరావు. ఒక్కరోజుకి సెలవు దొరకదట్రా. శాస్త్రి మళ్ళీ ఆ అబద్ధానికి వత్తాసు పలకడం తన బాధ్యత అనుకున్నాడు. ఈ మధ్య ఏకంగా చాలామంది పోయారండి. ఎల్ఐసి ఉద్యోగం కదండి, వాళ్ళందరి లెక్కలు చూసి వారసులకి డబ్బు చెల్లించాల్సి ఉంది. అందుకని సెలవు ఇవ్వరు. సరే అయితే ఆయన పంచాంగం తిరగేసి చెప్పాడు. వచ్చే శుక్రవారం సాయంత్రం 6:15కి నీకు సుబ్బులుకి పెళ్లి చూపులు. ఆ రోజు ఉదయమే మేం సరాసరి ముదినేపల్లి వాళ్ళింట్లో దిగుతాం. నీవు ఆ సమయానికి వాళ్ళింటికి వచ్చేయి. మీ నాన్న మీ అమ్మ కూడా శుక్రవారం వచ్చే ఏర్పాట్లు చేస్తాను. తాంబూలాలు పుచ్చుకుందాం. ముహూర్తం తేదీ కూడా ఆ రోజు ఫిక్స్ చేసుకుందాం చెప్పాడు షణ్ముగరావు. నాకిప్పుడే పెళ్ళి ఇష్టం లేదు మావయ్య చెప్పాడు వినాయకరావు. ఏం? నేను డిపార్ట్మెంట్ పరీక్షలు పాస్ అవ్వాలి. పెళ్ళైతే చదువు సాగదు.